అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత, హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం. ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది. జాడ్యము అంటే జడత్వము. జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు. రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు. నరవానరముల చేత సంహరింపబడడు కనుక, ఆయన నరవానరముల చేత సంహరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు. దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు. కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం. అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏమిటంటే బాలకాండలో హనుమ కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. ఆయన కనపడేది 3 కాండలు దాటిపోయిన తర్వాత 4వ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతారు. 4వ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు. ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధకాండ వరకు ఉన్న పాత్రల్ని మర్చిపోయిన వాళ్ళు ఉంటారేమో, కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేరు. అంత గొప్ప స్థితిని పొందుతుంది. 7 కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలామంది చదవరు, 6 కాండలే చదువుతారు. 6 కాండలలో 3 కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు. 4వదైన కిష్కింధకాండలో ఆయన ప్రవేశం. 4వదైన కిష్కింధకాండలో హనుమత్ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు. అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం. ఎవరి హనుమ, ఎక్కడి నుంచి వచ్చారు, మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు. కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు. అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది, అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది. కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి. ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో, అరణ్యంలో. ఆమెకి శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనే వనే అన్నారు మహర్షి. ఆమె శాలిశూక నిభాభాసం, హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు. ఆయనకి తీసుకెళ్ళి నీలం రంగు వేసేస్తూ ఉంటారు. అసలు ఆయన రంగు అది కాదు. ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటారు సుందరకాండలో మహర్షి. మెరుపుల పోగు ఎలా ఉంటుందో అంత పచ్చటి రంగు అయింది. శాలిశూక నిభాభాసం అంటే ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు. ఆవిడికి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలోంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది. ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనేవని. ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకుని ఉన్నాడు, అప్పుడే పుట్టాడు. పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు. పుడుతూనే ఈ పిల్లవాడికో పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు. బాలసూర్యుడు కనబడ్డాడు. అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించారు. ఆ బాలసూర్యుణ్ణి చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకున్నారు ఆయన. అనుకుని వెంటనే బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తివాన్ అన్నారంతే మహర్షి. బాలసూర్యుణ్ణి చూసి తినే పండనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్యపథం వైపుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు? మహర్షి అన్నారు, బాలార్కాభిముఖో బాలో. బాలసూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా
అంతే తేజస్సుతో ఉన్నాడు. పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలుణ్ణి చూశాడు. అరెరే, నేను ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు. ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము, అసాధారణము. వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు. కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్య బింబాన్ని పట్టుకున్నాడు.